నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మకూరులో పర్యటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరుపాలెం కోడెల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి. కల్తీ మద్యంలో సూత్రధారులు పాత్రధారులందరికీ చుక్కలు చూపిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. మొలకల చెరువు ఇబ్రహీంపట్నం ఘటనల విచారణ పారదర్శకంగా జరుగుతుందని వెల్లడి. వాడపల్లిలో ఘనంగా ముగిసిన వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. వైభవంగా స్వామివారి చక్రస్నానం, మహాపూర్ణహుతి, ధ్వజారోహణం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆత్మకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని మున్సిపల్ డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. అనంతరం నెల్లూరుపాలెం కోడెల్లో సూపర్ జీఎస్టీ ర్యాలీని ప్రారంభించి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పోస్టర్లు ఆవిష్కరించారు. మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై అవగాహన సభను నిర్వహించారు. 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీని 2 స్లాబులకు తగ్గించడం జరిగిందని జీఎస్టీ వివరాలను ప్రజలకు వివరించారు. జీఎస్టీ పేద మధ్యతరగతి ప్రజలకు చెందాలని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని వివరించారు. ప్రతి కుటుంబానికి ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల సుమారు 15,000 రూపాయల లాభం చేకూరుతుందని తెలియజేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క ప్రయోజనాలకి మేలు చేయడానికి చేసే కార్యక్రమం. అట్ల వరకు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకైతే మొత్తం ఉచితం. వాళ్ళకి ఉచితమైన మామూలు కరెంటు వాడేటప్పుడు 200-250 యూనిట్లు దాటితే వాళ్ళకి బిల్లు పడుతుంది. కానీ సోలార్ పెట్టుకుంటే ఉచితంగానే ప్రభుత్వం పెడుతుంది. మీరు కరెంటు ఉచితంగా వాడుకోండి, దానికి ఏమి పైసా కూడా ప్రభుత్వం మీ దగ్గర తీసుకోండి. 3 కిలోవాట్లు పెట్టుకునేటువంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకు కూడా కొంత సబ్సిడీ, బీసీలకు కూడా సబ్సిడీ, ఇన్ని రకాలుగా సబ్సిడీ ఇచ్చి ఈ యొక్క సూర్య గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. లేనంత గొప్పగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇన్ని విధాలు జరిగే ఈ అభివృద్ధిని దిగ్విజయంగా వెలగాలి. ప్రతి ఆలయంలో జ్యోతులు వికసించాలి. ఆ జ్యోతుల యొక్క వెలుగు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వెదజల్లాలి. ప్రతి కుటుంబం ఆ వెలుగులో ఆనందాన్ని పంచుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి తరఫున కల్తీ మద్యంలో సూత్రధారులు పాత్రధారులందరికీ చుక్కలు చూపిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. మద్య నిషేధం అమలు చేశాకే 2024లో ఓట్లు అడుగుతామని చెప్పి కల్తీ మద్యం అమ్మిన నీచ చరిత్ర వైసీపీదని ధ్వజమెత్తారు. పేర్ని నానికి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదని అన్నారు. 99 బ్రాండ్లు నిలిపివేశామనడం అతని అజ్ఞానానికి నిదర్శనమని దుయ్యబట్టారు. డిజిటల్ పేమెంట్లు ఎవరి హయాంలో లేకుండా చేశారో ప్రజల్ని అడిగితే చెబుతారని అన్నారు. ఇంటెంట్ ప్రకారమే మద్యం సరఫరా చేస్తారనే కనీస జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. గత 5 ఏళ్లు కల్తీ మద్యం అమ్మిందెవరో ప్రజలు గుర్తించే వైసీపీని తరిమికొట్టారని తెలియజేశారు. మొలకల చెరువు ఇబ్రహీంపట్నం ఘటనల విచారణ పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు.
ఇబ్రహీంపట్నం అలాగే మొలకల చెరువు జరిగినటువంటి సంఘటనల మీదట ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటనల మీద ఒక ఇన్వెస్టిగేషన్కి సిట్ వేసాం. సిట్ చాలా ముమ్మరంగా దానికి సంబంధించి స్పీడ్గా వెళ్తున్నారు. అందులో భాగంగానే గుంటూరు ల్యాబ్కి ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి శాంపిల్స్ పంపించిన మీదట ఆ శాంపిల్స్ అన్నీ కూడా టెస్ట్ చేసి నాణ్యత లేని హానికరం కాని పదార్థాలు ఉపయోగించారని చెప్పి దాంట్లో ల్యాబ్ రిపోర్ట్లో రావడం జరిగింది. దాన్ని సాక్షి పేపర్ అలాగే ఒక బ్లూ మీడియా వాంటెడ్గా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఏవో వాస్తవాలు చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇవాళ అక్కడ మేము చాలా క్లారిటీగా ఉన్నాం, క్లియర్గా ఉన్నాం. అక్కడ ఏదైతే వైఎస్ఆర్ పార్టీతో అంటకాగినటువంటి వ్యక్తి జనార్దన్ రావు, ఆ జనార్దన్ రావు ఒక ఉద్దేశపూర్వకంగా అతనితో పలానా వాళ్ళు చేయించారని చెప్పి క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి జనార్దన్ రావు. దానికి సంబంధించి జోగి రమేష్ ఇంటికి అతను వెళ్ళాడని జోగి రమేష్ గారు ఒప్పుకున్నాడు, ఆయన మా ఇంటికి వచ్చాడని. ఇవాళ అవన్నీ వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే ఇవాళ దీన్ని రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయాలని సాక్షి మీడియా చేస్తూ ఉందంటే, జగన్ మీడియా చేస్తూ ఉందంటే చాలా దురదృష్టకరం. అయినా సరే మేము ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాం. దానికోసమే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఈ యాప్ ద్వారా ప్రతి షాప్లో కూడా ఏదైతే ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేస్తున్నాం. అలాగే ఇండివిజువల్గా కావాలంటే ఆ యాప్ ద్వారా ఫోన్స్లోనే స్కాన్ చేసుకోవచ్చు. ఈ స్కానింగ్ సిస్టమ్ అంతా కూడా ఇవాళ ఇప్పటి వరకు చాలా శాంపిల్స్ దగ్గర దగ్గర లక్షల్లో జరిగినాయి. ఎక్కడా కూడా ఎటువంటి షాప్స్లో అక్రమ మద్యం అనేది క్లియర్గా క్లారిటీగా. తొరకపాలెంలో ప్రజలు మెలోడియోసిస్ తో చనిపోయారని చెప్పడానికి ప్రభుత్వం వెనకాడుతుందని, అలా చెబితే గ్రామంలో కలుషిత నీరు సరఫరా చేశామని అంగీకరించాల్సి భయపడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే తొరకపాలెంలో 45 మంది చనిపోయారన్న వారు ఆ మరణాలని ప్రభుత్వ హత్యలే అని ధ్వజమెత్తారు. పత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిలు గుంటూరు కలెక్టర్ను కలిసి తొరకపాలెంలో పరిస్థితిని వివరించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగిన మరణాలు కాబట్టే వాస్తవాలు దాచి ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మెలోడియోసిస్కి సరైన వైద్యం ఉంది. తురకపాలెంలో ఎలీషా అనే వ్యక్తిని పూర్తిగా చికిత్స అందించి నయం చేసి పంపించామని చెప్తున్నారు. మరి ఈ 3 నెలల 4 నెలల నుంచి ఇన్ని మరణాలు జరుగుతుంటే ఇన్ని పరీక్షలు చేసిన తర్వాత ఇంత జరిగిన తర్వాత దీనివల్లనే మరణించారు అని చెప్పలేకపోవడం దేన్ని సూచిస్తుందంటే, ఈ మంచినీళ్లు మాకొద్దు అని చెప్పి ప్రజలు నిరసన తెలియజేసినా సరే పక్కనున్న అదే గ్రామంలో పక్కనున్న చోట బోరు వాటర్ ఇస్తూ ఆ బోరు చెడిపోతే 2 రోజులు ఈ వాటర్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తే అక్కడ బోర్లు బాగు చేసి ఇక్కడ ఇదే నీరు ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు చూపించిన నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం, మనుషుల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి వాళ్ళ ప్రజారోగ్యం పట్ల వాళ్ళు చూపించినటువంటి నిర్లక్ష్యం ఇక్కడ కూడా కనపడుతుంది. ఈ 3-4 నెలల నుంచి ఇన్ని పరీక్షలు చేసి ఇన్ని చేసి మీరే చెప్తారు మరణాల మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ మరణాల మీద 2 మరణాలు మెలోడియోసిస్ అన్నారు. మరి ఇప్పుడు మెలోడియోసిస్ ఉన్నప్పుడు అది అలర్ట్ కదా, పబ్లిక్ అలర్ట్ కదా. మరి అలాంటి అలర్ట్ వచ్చినప్పుడు ఇన్ని పరీక్షలు చేసి మీరు ఎందుకు చెప్పట్లే, దీనివల్లే అని చెప్పట్లే? ఇప్పుడు జరిగిన మరణాలన్నీ కూడా దాంట్లోనే ఫిట్ అవుతున్నాయి. ఏ మరణాలైతే జరిగినాయో ఇప్పటి వరకు జరిగినాయో ఆ స్పెక్ట్రమ్ ఆఫ్ మెలోడియోసిస్ లోకే ఫిట్ అవుతున్నది ప్రతిదీ. ఎందుకని అందులో చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇలా ఆల్కహాలిక్స్ ఉన్నారు, వాళ్ళందరిలో ఫిట్ అవుతాను కదా. మరి 4 నెలల నుంచి మీరు అసలు ఇది చెప్పకుండా ఎందుకు చెప్పట్లేదంటే సింపుల్, ఎందుకని వాళ్ళు మాకు ఈ వాటర్ వద్దన్నా సరే వాటర్ ఇచ్చారు. వారంగా అంటే ఏంటి, మీరు చేసిన హత్యలు కాబట్టి ఈ కారణం ఇదే కాబట్టి అని చెప్పడానికి భయపడుతున్నారా? ఇది అలాగే అనిపిస్తుంది కదా. ఇన్ని రోజులు పడుతుందా ఇది తెలియడానికి? మెలోడియోసిస్ అని చెప్పడానికి ఇన్ని రోజులు పడుతుందా? చెప్తున్నారు కదా. ఈవేళ మీరు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స ఉందని చెప్పారు, మొన్న 2 చనిపోయారని చెప్పారు, ప్రైవేట్ హాస్పిటల్లో రిపోర్ట్ వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇక్కడ కూడా మనం చెప్పగలిగినటువంటి సదుపాయాలు ఉండబట్టే కదా మనం చెప్పాం. అలాంటప్పుడు మీరు ఎందుకు చెప్పట్లేదు?
ఎందుకు చెప్పట్లేదంటే మీ లోపాలు బయటకు వస్తాయి. ఏం చెప్తున్నారంటే ఇందాక కలెక్టర్ గారిని కలిసినప్పుడు దీనికి కారణాలు ఏంటి అని అంటే పరీక్షలు పంపించాం, రిపోర్ట్లు వస్తున్నాయంటే ఇన్ని నెలల నుంచి ఇన్ని మరణాలు జరిగినాయి, ఇన్ని టెస్టులు చేశారు కదండి, ఏంటండి ఇది అంటే ఇంకా అదే చెప్పడానికి అని చెబుతూ ఒక లెసన్ అట్ట వాళ్ళకి. ఏంటి, తురకపాలెంలో 45 మరణాలు జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్లో మంచి స్థానంలో ఉన్నటువంటి అధికారి చెబుతున్న మాట ఏంటి, ఇది వాళ్ళకు ఒక లెసన్ అట. అట్ ద కాస్ట్ ఆఫ్ 445 డెత్స్. ఎంత ప్యాథటిక్ ఇది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళు న్యాయం చేస్తారా వీళ్ళకి? ఇది కదా క్వశ్చన్ అసలు. ఎందుకంటే గుడ్డు చప్పుడు కాకుండా 5 లక్షలు ఎందుకు ఇచ్చారు మీరు? 5 లక్షలు ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఈ మరణాలు జరిగినాయి, తురకపాలెంలో ఏం జరిగింది అనేది మీకు తెలుసు. అది రివీల్ చేసే ధైర్యం మీకు లేదు. చేసిన పొరపాటు నొప్పుకోండి, కరెక్ట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తుందంతా పైభాగమే. అంటే ఇప్పుడు చచ్చిపోయిన 45 మంది అసలు ఉన్న ఎఫెక్ట్ అయిన వాళ్ళలో చాలా తక్కువ మంది. ఇంకా ఊళ్ళో ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా ఈ ఇళ్ళ కొద్ది ముందు వస్తూనే ఉంటాయి. ఇంత 4 నెలలు అయినా ఇప్పటిదాకా మేము నెల నుంచి వెళ్తున్నాము, తిరుగుతున్నాము. ఇప్పటిదాకా అక్కడ దానికి సంబంధించి క్లినిక్ కానీ, దానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ కానీ అక్కడ ఒక టీం ఏర్పడి ఊళ్ళో పెడితే ఇక్కడి నుంచి జరగబోయేనా ఆగలం. ఊళ్ళో ఉన్న డిసీజ్ ఎంతమంది ఇంకా ఎఫెక్ట్ అయ్యారు, ఇంకా ఎంతమంది సఫర్ అవుతున్నారో వాళ్ళకైనా వైద్యం అందించమని కోరుతున్నాం. ఇప్పటికైనా గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ కానీ, ఇప్పుడు వాళ్ళు మిలియోయిడిసిస్ అన్నారు, దానికి సంబంధించిన స్పెషలిస్ట్ని అక్కడ ఇప్పుడు దీనికి వచ్చే ఇబ్బందులు ఏంటి, జ్వరం, దాని ద్వారా వచ్చే ఒంటు దద్దులు, దానికి పుండుబడి చీము రావటం, గడ్డలు కట్టడం, లేదా ఒక్కొక్క ఆర్గాన్స్ మెల్లగా మల్టీ ఫెయిల్ లాగా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అవటం, దాని ద్వారా మరణించడం జరుగుతుంది. వాటికి తగ్గ స్పెషలిస్ట్ని, వాటికి తగ్గ వైద్యాన్ని ఆ తోపాల వరకన్నా కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాజిటివ్ అరేంజ్ చేస్తే ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఇంకా రాబోయే మరణాన్ని ఆపొచ్చు. కనీసం అది కూడా చేయలేదు. బాణసంచా విక్రయ సమయంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని భీమడోలు సీఐ యూజే విల్సన్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా భీమడోలు సంత మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను ఆదివారం సీఐ పరిశీలించారు. షాపుల వద్ద రక్షణ చర్యలు ఏ మేరకు ఉన్నాయో పరిశీలించారు. దుకాణాల వద్ద విధులు నిర్వహించే ఫైర్, విద్యుత్, రెవెన్యూ సిబ్బందితో పాటు వ్యాపారులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. భీమడోలు గ్రామంలో ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 6 బాణసంచా దుకాణాలను తనిఖీ చేసినట్లు, నిబంధనల మేరకు షాపులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బాణసంచా అమ్మకాలు జరిపే సమయంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. దీపావళి షాప్స్ టెంపరీ లైసెన్స్లు భీమడోల్లో ఒక 6 ఒకే క్యాంపస్ లో పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ మోర్ దాన్ 5 ఒక క్యాంపస్ లో ఉంటే కంపల్సరీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ అవైలబుల్ గా ఉండాలని తెలియజేశారు. ఆ విధంగా చూస్తే ఇక్కడ రవికుమార్ అనే ఒక అతని పోస్టింగ్ ఇవ్వడం జరిగింది, అతను ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎల్ఐ గారు వాళ్ళు కూడా ఉన్నారు, అవైలబుల్ గా ఉన్నారు. అదేవిధంగా ప్రతి చోట 400 లీటర్ల వాటర్ పెట్టుకోమని చెప్పారు. ఆ విధంగా అన్ని షాపుల్లోనూ ఉన్నాయి. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయి, శాండ్ బ్యాగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ విషయాన్ని ఇన్స్పెక్ట్ చేసి ప్రజలు కూడా అందరూ జాగ్రత్తలు తీసుకొని ఏదైనటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ దీపావళిని హ్యాపీగా జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.